ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. శ్రీశైలంలో 4వ రోజు ఘనంగా జరిగిన దసరా మహోత్సవాలు. కుష్మాండ దుర్గగా భక్తులకు దర్శనమిచ్చిన బ్రహ్మరాంబిక దేవి. మహానందిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 5వ రోజు స్కందమాత దుర్గా అలంకారంలో గజవాహనంపై విహరించిన అమ్మవారు. నంద్యాల జిల్లా నందవరంలో ఘనంగా జరుగుతున్న శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు. ప్రముఖ వైష్ణవ క్షేత్ర మహోబిలంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. అకాల వర్షంతో నష్టపోయాం, న్యాయం చేయాలంటూ నంద్యాల జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించిన నంది కొట్కూరు రైతులు. వర్షాకాలం కారణంగా దెబ్బతిన్న గృహాలకు పరిహారం కింద నగదు పంపిణీ చేసిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. మహానందిలో వైభవపేతంగా దసరా ఉత్సవాలు. కుష్మాండ దుర్గకు బెంగళూరు నాట్య కళాక్షేత్ర చిన్నారులు నాట్యాంజలి. నంద్యాల తెలుగుదేశం కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి సమస్యలు స్వీకరించిన మంత్రి ఫారూక్. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజు బ్రహ్మరాంబిక దేవి కుష్మాండ దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారి ఆలయ ప్రాంగణం బయట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కుష్మాండ దుర్గ అలంకారంలో ఉన్న అమ్మవారికి పలు రకాల పూలతో అలంకరించి బిల్వ దళాలతో శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు. శ్రీ బ్రహ్మరాంబిక దేవి కుష్మాండ దుర్గ అలంకారంలో, అలానే శ్రీ మల్లికార్జున స్వామి అమ్మవారు కైలాస వాహనంపై ఆసనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూర హారతులిచ్చారు. అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరగా ఉత్సవమూర్తుల ముందు కోలాటాలు, చక్క భజనలు, వివిధ రకాల గిరిజన నృత్యాలు, వివిధ రకాల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆలయం లోపల నుంచి బాజా భజంత్రేలు, బ్యాండ్ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లు గ్రామోత్సవంగా విహరించగా గ్రామోత్సవంగా కదిలి వస్తున్న శ్రీ స్వామి అమ్మవారిని భక్తులు దర్శించుకుని కర్పూర నీరాజనాలు అర్పించారు. ఉత్సవ కార్యక్రమంలో ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు, అధికారులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 5వ రోజున స్కందమాత దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి గజవాహనంపై అమ్మవారు ఊరేగారు.
ఉత్సవాలలో భాగంగా ఏవో శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు రవిశంకర్ అవధాని అర్చకులు మూర్తులకు పూలంగి సేవలను అభిషేకాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. యాగశాలలో శ్రీచక్రార్చన, నవదుర్గ కలశార్చన, నవగ్రహ అర్చనలు, మూలమంత్ర జప అనుష్ఠాన కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం అమ్మవారిని స్కందమాత దుర్గాలంకారంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి గజవాహన సేవలో గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహానంది క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈరోజు 5వ రోజు ఆశ్వీజ శుద్ధ పంచమి. అమ్మవారికి పంచమి పంచభూతేషి పంచసంఖ్యోపచారిణి మనకి లలితా సహస్రనామంలో చెప్పినట్టుగా ఈ పంచమి తిథి అనేటువంటిది అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటిది. ఈ రోజున అమ్మవారు స్కందమాత దుర్గా అనేటువంటి అలంకారంలో గజవాహనంపై కొలువుదీరి భక్తులందరినీ కూడా అనుగ్రహించేటువంటి పవిత్రమైనటువంటి రోజు. అంటే తాను చేసేటువంటి ఈ యొక్క రాక్షస సంహారానికి
స్కందుడుగా ఉన్నటువంటి తన కుమారుడు ఎవరైతే షణ్ముఖుడైన సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడో అతన్ని సేనా నాయకుడిగా నియమించి అతన్ని స్వీకరించినటువంటి రోజు ఈ రోజు కాబట్టి అమ్మవారు స్కందమాత దుర్గా అనేటువంటి అలంకారంలో దర్శనమిస్తుంది. అట్లాగే ఈరోజు యాగశాలలో కూడా మనం స్థాపన చేసినటువంటి శ్రీచక్ర అర్చన, నవదుర్గ కలశ అర్చనలు, నవగ్రహ అర్చనలు, అట్లాగే విశేషమైనటువంటి అమ్మవారి మూలమంత్ర జప అనుష్ఠానములన్నీ కూడా వైభవంగా జరిగినది. అలాగే అమ్మవారికి మూలమూర్తులుగా ఉన్నటువంటి అమ్మవార్లకి తెల్లవారుజామున 3 గంటలకు ప్రత్యేకమైనటువంటి ఉత్సవ అభిషేకము, అనంతరం విశేషమైనటువంటి పూలంగి సేవాన్ని కూడా వైభవంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఉత్సవ వైభవాన్ని చూసి తరిస్తున్నారు. ఇంకా మిగిలిన 5 రోజులు కూడా భక్తులు విశేషంగా క్షేత్రానికి వచ్చి జరిగేటువంటి అమ్మవారి పూజలను చూసి తరించవలసిందిగా ప్రార్థన చేస్తున్నారు. నంద్యాల జిల్లా నందవరంలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రిలో 5వ రోజు సందర్భంగా అమ్మవారిని ప్రాతకాలం నందే మేల్కొలుపు చేసి అభిషేక నిత్యార్చన విశేష పూజ క్రతువులు నిర్వహించారు. యాగశాల నందు ఆలయ వేద పండితులు అర్చకులు ఆధ్వర్యంలో అవాహిత దేవత పూజలు, విశేష పూజ క్రతువులు, కుమార సూక్త పారాయణ, చండీ పారాయణ, సహస్ర నామార్చన, వేద పారాయణ నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారి ఉత్సవమూర్తి 5వ రోజు స్కందమాత అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే సంతాన సంబంధిత దోషాలు తొలగుతాయి, పిల్లలకి బాల్యరిష్ట దోషాలు తొలగుతాయి అని భక్తుల విశ్వాసం. కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి కామేశ్వరమ్మ మరియు మాజీ చైర్మన్ కుమారెడ్డి పాల్గొని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పర్యవేక్షించారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ మండలంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం అహోబిలంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ప్రహ్లాద వరదస్వామి, అమృతవల్లి అమ్మవార్లకు విశేష తిరుమాంచనం నిర్వహించారు. వేద మంత్రాలు, మేళ తాళాలు నడుమ ప్రధాన అర్చకులు వేణుగోపాలస్వామి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ స్వామి వారిని దర్శించుకున్నారు.
त्वमसि भगवान् वासुदेवः पिता मे चाहतः सोऽहं जननियुवयोः एकलक्ष्यं दयायाः तत्रो युष्मत्परिजनतया देशिकैरभ्यतस्त्वं किं ते भूय प्रियमिति किल स्मेर तत्र विभासि अरुळप्पादि सहस्रधारा शङ्खधारा पद्मधारा मङ्गलवाद्य నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండలం వెంపేంట గ్రామంలో గత శనివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని తడిచిపోయిన మొక్కజొన్న ధాన్యపు గింజలను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతూ సోమవారం నంద్యాల కలెక్టర్ జి రాజకుమారికి బాధిత రైతులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి మాట్లాడుతూ నందికొట్కూరు నియోజకవర్గంలో శనివారం నాడు తెల్లవారుజామున కురిసినటువంటి అకాల భారీ వర్షం వల్ల మొక్కజొన్న పంట వేసుకున్న రైతులు తీవ్రంగా నష్టపోయారని, పాములపాడు మండలంలోనే వెంపేంట గ్రామానికి చెందిన రైతులు దాదాపు 300 ఎకరాల ఆరబెట్టిన మొక్కజొన్న ధాన్యం నీటిలో తడిచిపోయి కొట్టుకుపోవడం జరిగిందని, అదేవిధంగా జూపాడు బంగ్లా, కొత్తపల్లి, వెడుతూరు, పగిడ్యాల, నందికొట్కూరు మండలాల్లో రైతులు నష్టపోవడం జరిగిందని, నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, వర్షంలో తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ద్వారా కోరామన్నారు. ఈ కార్యక్రమంలో రవీంద్రనాథ్ రెడ్డి, ఈశ్వరయ్య, రఘునాథ్ రెడ్డి, శీలం నాగరాజు, భగవాన్ చౌదరి, జి నాగిరెడ్డి, గుర్రప్ప, భాస్కర్, శివకుమార్, శేఖర్ తదితరులు బాధిత రైతులు ఉన్నారు. ఆగస్టు 30, 31 తేదీలలో కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న గృహాలకు నష్టపరిహారం అందించామని, సాంకేతిక కారణాల వల్ల పరిహారం అందని బాధితులకు నగదు పంపిణీ చేసినట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి వెల్లడించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నష్టపరిహారం అందని 10 మంది బాధితులకు ₹1,00,000 నగదును బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ అధిక వర్షాలు దెబ్బతిన్న పంటలు, గృహాలు, పశు సంపద బాధితుల పరిహారానికి సంబంధించి బ్యాంకు ఖాతాలో ఆధార్ అనుసంధానం కాకపోవడం, ఇతర సాంకేతిక కారణాలతో నిధులు జమ కాని 10 మంది బాధితులకు నగదు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నష్టపరిహారం అందని బాధితుల అంశాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని సంబంధిత మొత్తాలను కలెక్టర్ల అకౌంట్లోకి జమ చేసి నష్టపరిహారం అందని బాధితులకు అందించాలని ఆదేశించారన్నారు. ఈ మేరకు అధిక వర్షాలకు దెబ్బతిన్న 331 గృహ బాధితులకు గాను 321 మంది ఖాతాలో నిధులు జమ అయ్యాయని, మిగిలిన 10 మంది బాధితులకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున ₹1,00,000 నగదు మొత్తాలను పంపిణీ చేశామని కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్ఓ ఏ పద్మజ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. కుష్మాండ దుర్గ అలంకారంలో కొలువుదీరిన అమ్మవారికి బెంగళూరుకు చెందిన ప్రశాంతి నాట్య కళాక్షేత్రం నుంచి వచ్చిన చిన్నారులు నాట్యాంజలి ఘాటించారు. ఉత్సవాలలో భాగంగా మహానందిలో అమ్మవారు నన్న కుష్మాండ దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వగా మయూర వాహనంలో గ్రామోత్సవం నిర్వహించారు. ఈవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు రవిశంకర్ అవధాని అర్చకులు అమ్మవారికి సహస్ర దీపాలంకరణ సేవలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొన్నారు.
देव शिव शंभो ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్వయంగా అవినీతులు తీసుకొని పరిష్కరిస్తున్నారు నంద్యాల శాసనసభ్యులు మరియు రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్. కార్యక్రమంలో భాగంగా నంద్యాల నియోజకవర్గ నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు వివిధ పార్టీల నాయకులు కార్యకర్తల సమస్యలను మంత్రి స్వయంగా అడిగి తెలుసుకుని ఆయా సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించి తక్షణమే వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలంలో 4వ రోజు ఘనంగా జరిగిన దసరా మహోత్సవాలు. కుష్మాండ దుర్గగా భక్తులకు దర్శనమిచ్చిన బ్రహ్మరాంబిక దేవి. మహానందిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 5వ రోజు స్కందమాత దుర్గా అలంకారంలో గజవాహనంపై విహరించిన అమ్మవారు. నంద్యాల జిల్లా నందవరంలో ఘనంగా జరుగుతున్న శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు. ప్రముఖ వైష్ణవ క్షేత్ర మహోబిలంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. అకాల వర్షంతో నష్టపోయాం, న్యాయం చేయాలంటూ నంద్యాల జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించిన నంది కొట్కూరు రైతులు. వర్షాకాలం కారణంగా దెబ్బతిన్న గృహాలకు పరిహారం కింద నగదు పంపిణీ చేసిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా.
మహానందిలో వైభవపేతంగా దసరా ఉత్సవాలు. కుష్మాండ దుర్గకు బెంగళూరు నాట్య కళాక్షేత్ర చిన్నారులు నాట్యాంజలి. నంద్యాల తెలుగుదేశం కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి సమస్యలు స్వీకరించిన మంత్రి ఫారూక్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీదే, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.